హలో వ్యూవర్స్, వెల్కమ్ టు తెలుగు బుల్లెట్ హెల్త్ న్యూస్. ప్రజెంట్ చూసుకున్నట్లయితే ఎక్కువగా యువత ఎందుకు ప్రెగ్నెన్సీ రాకుండా పెళ్లికి ముందే కొన్ని ట్యాబ్లెట్స్ వాడుతున్నారు. దాని మూలన ఒక్కొక్కసారి ప్రాణాలు కూడా పోగొట్టుకునే అవకాశాలు ఉంటున్నాయి. ముఖ్యంగా డెలివరీకి సంబంధించినటువంటి ఐవీఎఫ్ ట్రీట్మెంట్స్ ఈ మధ్య కాలంలో సెంటర్స్ ఎక్కువగా పెరిగాయి. ఇది ఎందుకు? దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి డాక్టర్ రఫియా గారు ఉన్నారు. ఆమెతో మాట్లాడతాం. హలో, ఐఎమ్ డాక్టర్ రఫియా, ఆబ్స్టిటిషియన్ అండ్ ఇన్ఫర్టిలిటీ కన్సల్టెంట్. ఇది ఒక 20 బెడెడ్ హాస్పిటల్ మౌలాలి ఏరియాలో హెచ్బి కాలనీలో ఉంది. ఇక్కడ పేషెంట్స్కి డెలివరీస్ కానీ ఎవరైతే నార్మల్ డెలివరీ ప్రిఫర్ చేస్తారో వాళ్ళకి పెయిన్లెస్ నార్మల్ డెలివరీ చేయడము, ఆపరేషన్ థియేటర్, ఇన్ హౌస్ ల్యాబ్, స్కానింగ్స్ అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. అండ్ ఇన్ఫర్టిలిటీ పేషెంట్స్కి కావాల్సిన టెస్టింగ్, ఎవాల్యుయేషన్ అన్నీ అవుతాయి. సో నేను ఫస్ట్లో ఇంట్రడక్షన్ చెప్పినట్లుగా మ్యారేజ్కి బిఫోరే చాలామంది ఎడ్యుకేటెడ్ గర్ల్స్ కూడా పిల్స్ తీసుకుంటూ ఉంటుంటారు. అది వాళ్ళకి లైఫ్ టైం చాలా ఎఫెక్ట్ అవుతుందని చెప్పేసి కూడా ఈ సోషల్ మీడియా దీంట్లో చాలా చూసాం. అవునవును. ఎందుకు వాళ్ళు అది తీసుకుంటున్నారు? ప్రధాన కారణం ఏంటి? అండ్ లైఫ్ ఎంత రిస్క్లో పడుతుంది? చాలా మంది అన్మ్యారీడ్ కపుల్ ఈ మధ్యన లివ్ ఇన్ రిలేషన్షిప్ ఇట్లా ఉండడం వల్ల ఈవెన్ దో ఎడ్యుకేటెడ్ అయినా కూడా ప్రెగ్నెన్సీ వస్తే డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలని తెలుసు వాళ్ళకి, బికాస్ దే ఆర్ ఎడ్యుకేటెడ్. కొంతమంది అయితే బీఎస్సీ నర్సింగ్, ల్యాబ్ టెక్నీషియన్ కోర్స్ ఇట్లా మెడికల్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళు కూడా డాక్టర్ని కన్సల్ట్ అవ్వకుండా ప్రెగ్నెన్సీ పీరియడ్ మిస్ అవ్వగానే ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకోవాలని తెలుసు వాళ్ళకి. సో యూరిన్ ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకుంటారు. చేసుకొని ఈ ప్రెగ్నెన్సీ మనకు వద్దని చెప్పి మెడికల్ షాప్స్లో తీసేసుకుంటారు, పిల్స్ తీసేసుకొని వేసేసుకుంటారు. అది ఎన్ని మంత్స్ ప్రెగ్నెన్సీ, 1 మంతా, 2 మంత్సా, 3 మంత్సా, అదని వాళ్ళకి తెలియదు. ఎందుకంటే చాలామంది యువతకి ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉంటాయి, పీసీఓడి ఉంటుంది. సో అది వాళ్ళు ఇర్రెగ్యులర్ పీరియడ్లో 3 మంత్స్ ప్రెగ్నెన్సీయా, 2 మంత్స్ ప్రెగ్నెన్సీయా అని వాళ్ళకి తెలియదు. వాళ్ళు ఆ పిల్స్ వేసేసుకుంటారు. వేసుకోవడం వల్ల ఒక్కొక్కసారి ఏమవుతుందంటే అబార్షన్ అనేది కంప్లీట్గా అవ్వదు, బ్లీడింగ్ అయిపోతుంది, ఆగిపోతుంది. సో వాళ్ళు ఏమనుకుంటారు, ఓకే బ్లీడింగ్ ఆగిపోయింది కదా, ఇంకా అంతా క్లియర్ అయిపోయింది అని అనుకుంటారు. కానీ కొంచెం ఫీటస్ లోపల అలాగే ఉండిపోతుంది అనమాట. అట్లా ఉండడం వల్ల సెప్సిస్ అంటే ఇన్ఫెక్షన్ అయిపోవడము, బ్లడ్లో ఆ ఇన్ఫెక్షన్ అంతా పాకిపోవడము, దానివల్ల వాళ్ళకి చాలా ఫీవరు, లూజ్ మోషన్స్, హై గ్రేడ్ ఫీవర్ సెప్సిస్లోకి ల్యాండ్ అయిపోయి ఇన్ఫెక్షన్ అంతా బాడీలో స్ప్రెడ్ అయ్యి లైఫ్ థ్రెటనింగ్ కండిషన్ అవుతుంది. వాళ్ళు ఇంట్లో చెప్పుకోలేరు. హాస్పిటల్స్లోకి అంత సీరియస్ అయిన తర్వాత హాస్పిటల్కి వచ్చి పేమెంట్ చేసుకోలేక కొన్ని కేసెస్లో డెత్స్ కూడా చూసాం. బాగా బ్యాడ్ అయిన తర్వాత హాస్పిటల్కి తీసుకొస్తారు. అదొక కాంప్లికేషన్ ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే ఒక్కొక్కసారి ప్రెగ్నెన్సీ గర్భాశయంలో వస్తుంది కదా, సో ట్యూబ్లో కూడా ప్రెగ్నెన్సీ వస్తుంది. సో దాన్ని ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అంటారు. అంటే గర్భసంచిలో కాకుండా ట్యూబ్లో కానీ అండాశయం అంటే ఓవరీలో కూడా ప్రెగ్నెన్సీ వస్తుంది. సో ఈ పేషెంట్స్, ఈ పిల్లలు ఏం చేస్తారు, వాళ్ళు డాక్టర్ని కన్సల్ట్ అవ్వరు, స్కాన్ చేయించుకోరు. సో అది ఎక్కడుందో వాళ్ళకి తెలియదు. పిల్స్ అయితే వేసేసుకుంటారు. పిల్స్ వేసుకున్నాక ఒక పేషెంట్ అనమాట, పిల్స్ వేసుకున్నాక బ్లీడింగ్ అవ్వట్లేదు. బ్లీడింగ్ ఎందుకు అవ్వట్లేదు మేడం అని చెప్పి వచ్చారు. స్కాన్ చేసి చూస్తే ప్రెగ్నెన్సీ అనేది ట్యూబ్లో ఉంది. సో ఆ ట్యూబ్లోది రప్చర్ అయిపోయి లోపల అంతా హెవీ, చాలా బ్లీడింగ్ అయిపోయింది. సో వెంటనే ఆమెకు మేము ఎమర్జెన్సీగా సర్జరీ చేసి మల్టిపుల్ బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్స్ చేసిన తర్వాత ఒక 3-4 డేస్ తర్వాత పేషెంట్ కండిషన్ సెటిల్ అయింది. అలాగే ఇంట్లో ఉంటే ఆ ట్యూబ్ అనేది రప్చర్ అయిపోయి లోపల పగిలిపోయి బ్లడ్ అంతా అక్యూములేట్ అయిపోయి మొత్తం షాక్లోకి వెళ్ళిపోయి కొన్ని కేసెస్లో వెంటిలేటర్ ఎక్కిన వాళ్ళు ఉన్నారండి. లేట్గా హాస్పిటల్కి వచ్చిన కేసెస్లో డెత్స్ కూడా చూసాం. సో ఇట్లాంటి ట్యూబ్లో ప్రెగ్నెన్సీ అనేది 1 in 250 పేషెంట్స్లో వస్తుంది. సో వీళ్ళు జాగ్రత్త తీసుకొని, డాక్టర్స్ ఈ మధ్యన అందరు ఫ్రెండ్లీగానే ఉంటున్నారు కాబట్టి ఎవరు ఏమన్నారు. ఒకవేళ అన్ప్రొటెక్టెడ్ సెక్షువల్ యాక్టివిటీ వల్ల వచ్చిన ప్రెగ్నెన్సీ వస్తే డాక్టర్ని కన్సల్ట్ అయ్యి ఒకసారి స్కాన్ చేయించుకుని సేఫ్ మెథడ్ ఆఫ్ టర్మినేషన్ అంటే సేఫ్ మెథడ్లో అబార్షన్ చేయించుకుంటే వాళ్ళకి లైఫ్ థ్రెటనింగ్ కాంప్లికేషన్స్ ప్రివెంట్ చేయొచ్చు. అండ్ మీరు చెప్పిన దాన్ని బట్టి చూసుకున్నట్లయితే మేజర్ ఆఫ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు బిఫోర్ మ్యారేజ్ కన్సీవ్ అవుతున్నారు. సో కన్సీవ్ అయిన తర్వాత వాళ్ళు దాచేస్తున్నారు. దాచేయడంలో ఒకటి, అండ్ రెండోది ఏంటంటే మీరు చెప్పినట్టు పిల్స్ వాడడం మూలాన ఎఫెక్ట్ అవుతుంది. సో కొంతమందికి మీరు చెప్పినట్టుగా బిఫోర్ మ్యారేజ్ డాక్టర్ కన్సల్ట్ అయిన తర్వాత కూడా సో ఫ్రెండ్లీ దీంతో అబార్షన్స్ అవుతూ ఉంటాయి. సో వాళ్ళకి 1, 2, 3 అయిపోయిన తర్వాత వాళ్ళకి ఒక హ్యాబిట్ గా మారిపోతుంది. అవును. సో బిఫోర్ మ్యారేజ్ నంబర్ ఆఫ్ టైమ్స్ ప్రెగ్నెన్సీ అవడము, దాన్ని చాలా క్యాజువల్ గా అయిపోయింది. సో వీళ్ళకి మ్యారేజ్ అయిన తర్వాత ప్రెగ్నెన్సీకి సంబంధించి ఎలాంటి కాంప్లికేషన్స్ వస్తాయంటారు?
కొంతమందికి కొన్ని కాంప్లికేషన్స్ వస్తాయండి, ప్రతి ఒక్కరికి రాకపోవచ్చు. కానీ కొంతమందికి లైక్ RH నెగిటివ్ ప్రెగ్నెన్సీ ఉన్న వాళ్ళకి రిపీటెడ్గా పిల్స్ తీసుకొని ఆ తర్వాత యాంటీడీ ఇంజెక్షన్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. ఆ ఇంజెక్షన్ తీసుకోకపోవడం వల్ల ప్రెగ్నెన్సీ రాగానే మిస్క్యారేజ్ అయిపోతుంది వాళ్ళకి. ఎప్పుడైతే వాళ్ళు కావాలనుకుంటారో వాళ్ళ హస్బెండ్తో అప్పుడు మిస్క్యారేజెస్ అవుతుంటాయి. కొంతమందికి రిపీటెడ్ డిఎన్సీ అంటే పిల్స్తో క్లియర్ అవ్వకపోతే డిఎన్సీ కూడా చేసుకుంటారు. అలా చేసుకోవడం వల్ల లోపల యూట్రస్ లోపల అంటే ప్రతిసారి డిఎన్సీ అవ్వడం వల్ల ఎండోమెట్రియం థిన్ అయిపోవడము, బ్లడ్ సప్లై అందకపోవడం ఆ ఏరియాలో, అట్లా కూడా ప్రెగ్నెన్సీ అనేది త్వరగా రాదు. సో వాళ్ళు ప్రెగ్నెన్సీ రాకుండా కాంట్రసెప్షన్ వాడుకోవచ్చు, ఐ పిల్ వాడుకోవచ్చు, కాండోమ్స్ వాడుకోవచ్చు, పిల్స్ వాడుకోవచ్చు డాక్టర్ని కన్సల్ట్ అయ్యి. కానీ రిపీటెడ్గా చాక్లెట్ తీసుకున్నట్టు మెడికల్ షాప్కి వెళ్ళి అట్లా పిల్స్ కొనుక్కోవడం కరెక్ట్ కాదు. ఓకే. అండ్ కొత్తగా మ్యారేజ్ అయిన కపుల్ చాలా ఎర్లీ పర్ఫెక్ట్ ఏజ్లో అంటే 21-24 ఇయర్స్ గ్యాప్లో ఇద్దరికి పర్ఫెక్ట్ ఏజ్ లో మ్యారేజ్ అవుతుంది. బట్ ఇప్పుడున్న లైఫ్ స్టైల్ కి చాలా మంది ఏం చేస్తున్నారంటే మ్యారేజ్ అయిన తర్వాత ఒక హనీమూన్ ట్రిప్ కోసం 3 months or 6 months అండ్ సెటిల్ అవ్వాలనేసి ఒక 2 years గ్యాప్ కోసం కూడా పిల్స్ తీసుకునే వాళ్ళు ఉన్నారు. అండ్ మీరు అన్నట్టు సేఫ్టీస్ యూజ్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు. అయితే వీళ్ళకి ఆ టైం తప్పితే ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ కొంచెం తగ్గుతాయి బేసిక్ గా. సో వీళ్ళు ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి? ఓకే, సో ఆ పెళ్ళయ్యే ఏజ్ని బట్టి కూడా మనం కౌన్సిల్ చేయొచ్చండి. కొంతమంది అంటే టూ అర్లీగా పెళ్లి చేసుకుంటారు, 20 yearsకి 22 yearsకి. అట్లాంటి వాళ్ళు ఒక 2 years గ్యాప్ తీసుకోవచ్చు. కానీ పెళ్లి చేసుకోవడమే లేట్గా అంటే 30 years 31 yearsకి చేసుకోవడము, ఆల్రెడీ వాళ్ళకి ఇర్రెగ్యులర్ సైకిల్స్ ఉండడము, ఓవర్ వెయిట్ ఉండడము, కొన్ని మెడికల్ కండిషన్స్ ఉండడం, ఇట్లాంటి వాళ్ళు డిలే చేయకూడదు. అండ్ ఈ మధ్యన మేము చూస్తుంది ఏంటంటే ప్రీమెచ్యూర్ ఓవేరియన్ ఫెయిల్యూర్ అంటే కొంతమందికి యంగ్గా ఉన్నా కూడా ఎగ్ రిజర్వ్ అనేది తక్కువ ఉంటుంది. ఎందువల్ల అంటే జెనెటికల్గా, ఈ ఎన్విరాన్మెంట్ వల్ల, డైట్ వల్ల, పొల్యూషన్, ఇట్లాంటి ఫ్యాక్టర్స్ వల్ల ఈవెన్ దో వాళ్ళు 22-25 years ఉన్నా కూడా వాళ్ళ ఎగ్ రిజర్వ్ అనేది తగ్గిపోతుంది. ఓకే, సో ఎర్లీ మ్యారేజ్ లో కూడా వాళ్ళు ఉన్నా కూడా అలా డిలే చేయడం వలన కూడా ప్రాబ్లమ్స్ వస్తాయి. సో ఎవరైతే డిలే చేయాలనుకుంటున్నారో వాళ్ళిద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ ఒకసారి టెస్టింగ్ చేయించుకోవాలి. దీన్నే ప్రీ కన్సెప్షన్ కౌన్సిలింగ్ అంటారు. ప్లానింగ్ చేసే ముందు ఏం చేయాలి, ఏ మెడిసిన్స్ తీసుకోవాలి, గ్యాప్ తీసుకోవాలనుకుంటున్నాము, అంతా బాగానే ఉందా అని. సో బేసిక్ టెస్టింగ్ ఉంటుంది. లేడీస్కి స్కాన్ చేసుకుంటాము, మెన్కి మనం సెమెన్ అనాలిసిస్ చేస్తాము, అమ్మాయిలకి కొన్ని హార్మోనల్ టెస్ట్ చేస్తాము. ఎగ్ రిజర్వ్ కరెక్ట్గా ఉందా, తక్కువ ఉంది, ఒకవేళ తక్కువ ఉంది అంటే అమ్మ మీరు తొందరగా ప్లాన్ చేసుకోవాలి, మీకు ఎగ్ రిజర్వ్ తక్కువ ఉంది. లేకపోతే మనం స్కాన్ చేసినప్పుడు కొంతమందికి ఫైబ్రాయిడ్స్ అంటే గడ్డలు అనేవి గర్భసంచిలో వస్తాయి, కొంతమందికి ట్యూబ్సే బ్లాక్ ఉంటాయి. సో అట్లాంటి వాళ్ళు డిలే చేసుకుంటే ఇంకా చాలా ప్రాబ్లం అవుతుంది. సో బేసిక్ టెస్టింగ్ చేయించుకొని అంతా బాగుంది, మీరు వెయిట్ చేయొచ్చు అని డాక్టర్ అడ్వైజ్ ఇస్తే దెన్ దే కెన్ వెయిట్. ఏమన్నా ఈ ప్రాసెస్లో ప్రాబ్లమ్స్ ఏమన్నా తెలిస్తే కొంచెం ఫస్ట్ 2 yearsలో ప్లాన్ చేసుకుంటే బెటర్. మామూలుగా కూడా తొందరగా ప్రెగ్నెన్సీ అనేది మ్యారేజ్ అయిన ఫస్ట్ 2 yearsలోనే వస్తుంది. 2 years గ్యాప్ ఇచ్చిన తర్వాత కన్సెప్షన్ రేట్ అనేది స్లోగా తగ్గుతూ ఉంటుంది. అండ్ ఇప్పుడు మీరు చెప్పిన దీని ప్రకారం చూసుకున్నట్లయితే అండ్ నేను విన్నదాన్ని కూడా కామ్గా మ్యారేజ్ అయిన తర్వాత ఫస్ట్ 3 to 6 months లో కనుక కన్సీవ్ అయితే అంటే వాళ్ళిద్దరు చాలా ఎనర్జీగా ఉంటారు అండ్ మెంటల్ గా చాలా స్ట్రాంగ్ గా ఉంటారు కాబట్టి న్యూలీ మ్యారీడ్ కాబట్టి ఆ ఎంజాయ్మెంట్ లో వచ్చిన కన్సెప్షన్ కానివ్వండి, బేబీ కానివ్వండి, చాలా హెల్దీగా గ్రోత్ బాగుంటుంది అని విన్నాను నేను. అలా కాకుండా లేట్ గా వచ్చే ప్రెగ్నెన్సీకి ఆ తర్వాత వచ్చే బేబీకి కొన్ని చిన్న డిఫికల్ట్స్ ఉంటాయని చెప్పేసి కూడా ఉన్నాను. సో ఈ రెండు కరెక్టేనంటారా? కరెక్టేనండి. యంగ్ గా ఉన్నప్పుడు ఏంటంటే మిస్క్యారేజెస్ అనేవి తక్కువ అవుతాయి, జెనెటికల్ గా కూడా హెల్దీ బేబీస్ ఉంటారు. ఏజ్ పెరుగుతున్న కొద్దీ మన ఓవరీ అనేది ఏజింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. 30 above అవ్వగానే ఇంకా బాడీ లోపల బీపీ, షుగర్లు, ఇట్లాంటి డిసీజెస్, థైరాయిడ్ ఇవన్నీ స్టార్ట్ అయిపోతాయి. ఎగ్ క్వాలిటీ కూడా ఏజ్ పెరుగుతున్న కొద్దీ తగ్గిపోద్ది అనమాట. సో మిస్క్యారేజెస్ అయ్యే ఛాన్సెస్, ప్రెగ్నెన్సీలో కాంప్లికేషన్స్, మెడికల్ కాంప్లికేషన్స్ లైక్ జెస్టేషనల్ హైపర్టెన్షన్ అంటే ప్రెగ్నెన్సీలో బీపీ పెరగడం, షుగర్ రావడం, థైరాయిడ్ రావడం, అండ్ జెనెటికల్లీ అబ్నార్మల్ బేబీస్ అంటే మనకు కొంచెం బుద్ధి తక్కువ పిల్లలు ఉంటారు కదా, డౌన్ సిండ్రోమ్ అంటారు, ఎడ్వర్డ్ సిండ్రోమ్, ఇట్లా అబ్నార్మాలిటీస్ ఉన్న బేబీస్ రావడం 35 అయిన తర్వాత ఎక్కువైపోతారు. సో ప్లానింగ్ ఏమైనా ఉంటే బెస్ట్ టైం, ఐడియల్ టైమ్ ఈస్ 25 to 30. ఒకవేళ కెరియర్ వల్ల పోస్ట్ పోన్ చేయాల్సి వస్తుంది అని అనుకుంటే మాత్రం
30 to 35 లోపు లాస్ట్ అండి. 35 తర్వాత చాలా కష్టమైపోతుంది ప్రెగ్నెన్సీ రావడం. ఓకే. అండ్ మన ఇండియన్ కల్చర్లో మ్యాక్సిమం ఫీమేల్స్ ఏం చేస్తూ ఉంటారంటే పూజలని, వ్రతాలని, టెంపుల్స్ అనేసి, ఫంక్షన్స్ అని చెప్పేసి పీరియడ్స్ టైంలో వాళ్ళు అది డేట్ పోస్ట్ పోన్ చేయడానికి టాబ్లెట్స్ యూజ్ చేస్తూ ఉంటారు. చాలా మంది, అది అమ్మాయిలు చేస్తూ ఉంటారు, ఉంటారు. సో అలాంటి వాళ్ళకి ప్రెగ్నెన్సీ టైంలో వచ్చే కాంప్లికేషన్స్ ఏంటి, అసలు అది చెయ్యొచ్చా? అది అసలు టోటల్ డ్రగ్ అబ్యూస్ అండి. అసలు అట్లాంటి టాబ్లెటే కనిపెట్టలేదు, పీరియడ్స్ ని డిలే చేసే టాబ్లెటే కనిపెట్టలేదు. అది మనం పీరియడ్ రెగ్యులరైజ్ చేసుకున్నానికి వాడే టాబ్లెట్ నే ఆపడానికి వాడుతున్నాం. అలా వాడినప్పుడు ఏమవుతుందంటే హై డోస్ వాడతాం. చాలా మంది పూజలు, వ్రతాలనే కాదు, యూరోప్ ట్రిప్ వెళ్తున్నాము, జస్ట్ గోవా వరకు వెళ్తున్నాము, ట్రిప్కి వెళ్తున్నాము అని కూడా పీరియడ్ని 10 days 20 days డిలే చేస్తున్నారు. సో అట్లా చేయడం వల్ల ఏమవుతుందంటే మనకు యూజువల్గా లేడీస్కి హార్మోన్స్ అనేది 15 daysలో ఒక ఈస్ట్రోజన్ అని, సెకండ్ 15 days ప్రొజెస్ట్రాన్ అనేది ఉంటుంది. మనం దీన్ని మనంతటా మనమే ప్రొలాంగ్ చేయడం వల్ల చాలా ఇంబ్యాలెన్స్కి గురయ్యి లోపల హెవీ బ్లీడింగ్, బ్రేక్ త్రూ బ్లీడింగ్, ఇర్రెగ్యులర్ సైకిల్స్, మొత్తం హార్మోనల్ డిస్టర్బెన్స్ అయిపోవడము, ఇట్లాంటి రిస్క్స్ అన్నీ వస్తాయండి. సో నన్ను అడిగితే ఇంట్లో లేడీస్ పీరియడ్స్ ప్రకారమే ఏమన్నా పూజలైనా, మన పిలిగ్రిమేజ్ అయినా, హజ్కి వెళ్ళడం అయినా, ఎవరైనా ముస్లిమ్స్ అయినా హిందూస్ అయినా ఏదైనా వెళ్ళే ముందు లేడీస్ ప్రకారం చేసుకోవాలి. ఎక్కువ డ్రగ్ అబ్యూస్ చేసినట్టే అది. మనం వీ షుడ్ నాట్ డూ దట్. అట్లా వాడడం అనేది తప్పు. నేనైతే అస్సలు ఎంకరేజ్ చేయనండి. అండ్ చాలా మంది డాక్టర్స్ న్యాచురల్ గా కన్సీవ్ అవ్వడానికి ప్రిఫర్ చేస్తూ ఉంటారు, తొందరగా మెడికోర్కి వెళ్ళమని సజెషన్స్ కూడా ఇవ్వరు. కొంతమందికి ఏంటంటే అన్ని రకాలుగా బాగుంటుంది, అంటే మేల్స్ లో కౌంట్ బాగుంటుంది, ఫీమేల్స్ లో కూడా ఎటువంటి ప్రాబ్లం ఉండదు, బట్ వాళ్ళ ప్రెగ్నెన్సీ డిలే అవుతూ ఉంటుంది. సో కొంతమంది డాక్టర్స్ మీ ప్రెగ్నెన్సీ వస్తుంది, వెయిట్ చేయండి, మెడిసిన్ అవసరం లేదని కూడా చెప్తుంటారు. ఇట్లా కొంతమంది కపుల్ 7-8 years అండ్ 10 years కూడా వెయిట్ చేస్తూ ఉంటారు. 10 years తర్వాత కూడా కొంతమంది న్యాచురల్ గానే కన్సీవ్ అవుతూ ఉంటారు. అలా న్యాచురల్ కన్సీవ్ అయిన దానికి తర్వాత ఏమైనా కాంప్లికేషన్స్ ఉంటాయంటారా? అంటే ఏజ్ పెరిగిపోతుంది కదా. 10 years అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆమె ఏజ్ 30 ఉందనుకోండి, 40కి కన్సీవ్ అయితే ఏజ్ పెరగడం వల్ల జెనెటికల్ గా అబ్నార్మల్ ప్రెగ్నెన్సీసే వస్తాయి. సో మిస్క్యారేజెస్ అవుతాయి అన్నమాట. సో మనము న్యాచురల్గా వస్తుంది అని వెయిట్ చేసే బదులు ఏమన్నా ప్రాబ్లం ఉందా, ఎందుకు న్యాచురల్గా రావట్లేదని టెస్టింగ్ చేసుకోవాలి. కొంతమంది హోమియోపతి వాడుకుంటారు, కొంతమంది ఆల్టర్నేటివ్ మెడిసిన్స్ వాడుతూ ఉంటారు. వాటితో కన్సీవ్ అయిపోతారని చాలా రోజులు వెయిట్ చేస్తారు. కొన్ని హెర్బల్ మెడికేషన్స్ వాడి వాటికి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, ఇంగ్లీష్ మెడిసిన్తో లావ్ అయిపోతాము అట్లా అనుకొని అవి వాడుతుంటారు. కానీ వాటికి మనకి ప్రూఫ్ ఏది, ఎవిడెన్స్ ఏది, ఈ మెడిసిన్ పనిచేస్తుందని ఎవిడెన్స్ ఉండదు కదా. ఇంగ్లీష్ మెడిసిన్ లో అయితే దేర్ ఈజ్ ఎవిడెన్స్, ఇట్ వర్క్స్ అని చెప్పి. సో క్వాలిఫైడ్ డాక్టర్ దగ్గరికి వెళ్ళడం కూడా ఇంపార్టెంటే. కొంతమంది ట్యూబ్ టెస్ట్ చేయరు, యూట్రస్ ఎలా ఉంది అంటే ఒక్కొక్కసారి గర్భసంచి లోపల గడ్డలు, పాలిప్స్ అనేవి ఉండడము, ట్యూబ్స్ బ్లాక్ ఉండడం, ఇట్లాంటి ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి. వాళ్ళకి సంవత్సరాల తరబడి టాబ్లెట్స్ వేసుకోండి మీరు కన్సీవ్ అవుతారు న్యాచురల్గా అని అదే పనిగా మెడిసిన్స్ రాస్తూ ఉంటారు. కొంతమందికి ట్యూబ్స్ బ్లాక్ ఉంటాయి, ట్యూబ్స్ బ్లాక్ ఉన్నా కూడా ఐయుఐ చేస్తారు. ఐయుఐ చేయాలంటే కంపల్సరీ ట్యూబ్స్ ఓపెన్ ఉండాలి. ట్యూబ్స్ బ్లాక్ ఉన్న వాళ్ళకి 20 times ఐయుఐ. ఒక అమ్మాయి 22 years 22 years 20 times ఐయుఐ చేయించుకుందండి. అసలు ఆమెకు ట్యూబ్స్ ఓపెన్ లేవు. నేను ట్యూబ్ టెస్ట్ చేస్తే చూడండి, అట్లా అన్క్వాలిఫైడ్ డాక్టర్స్ దగ్గరికి వెళ్ళిపోయి చేంజ్ చేసుకుంటారు. సో కరెక్ట్ డాక్టర్ని కన్సల్ట్ అయ్యి కరెక్ట్ ట్రీట్మెంట్ తీసుకుంటే కన్సీవ్ అనేది తొందరగా అవుతారు. ఇప్పుడు ట్యూబ్స్ బ్లాక్ ఉన్న వాళ్ళకి మీరు మెడిసిన్స్ వాడండి, ఎక్కడికైనా ఎన్ని దేవుళ్ళకైనా మొక్కండి, కానీ ప్రెగ్నెన్సీ అనేది రాదు. వాళ్ళకి మనం ఐవీఎఫ్ఏ చేయాల్సి వస్తుంది కంప్లీట్ ట్యూబ్స్ బ్లాక్ ఉన్న వాళ్ళకి. అట్లా చేస్తే ఫస్ట్ అటెంప్ట్ లో అమ్మాయి కన్సీవ్ అయిపోయింది. ట్యూబ్స్ బ్లాక్ ఉందని తెలిసింది, మేము ఐవీఎఫ్ చేసాము, ఫస్ట్ అటెంప్ట్ లోనే ట్విన్స్ వచ్చేసారు ఆమెకి. సో అన్ని రోజులు సఫర్ అయింది ఆమె కరెక్ట్ ట్రీట్మెంట్ తీసుకోకుండా. అందుకే రైట్ డాక్టర్ని కలవడం, కరెక్ట్ అడ్వైస్ తీసుకోవడము, డౌట్స్ ఏమన్నా ఉంటే క్లారిఫై చేసుకోవడం, దానివల్ల వాళ్ళకి రిజల్ట్ అనేది త్వరగా వస్తుంది ఇన్స్టెడ్ ఆఫ్ వేస్టింగ్ టైం. ఎందుకంటే చాలా రిలేటివ్స్ నుంచి అందరి దగ్గర నుంచి ప్రెషర్ ఉంటుంది, ఇంకా ప్రెగ్నెన్సీ రాలేదు ఏంటి అట్లా. దానివల్ల సైకలాజికల్ కూడా అప్సెట్ అయిపోతారు, డిప్రెషన్ లోకి వెళ్ళిపోతారు. చాలా మంది ఏడుస్తానే వస్తారు, ప్రతి కన్సల్టేషన్ లో ఏడుస్తానే ఉంటారు. చుట్టుపక్కల వాళ్ళు ఇలా మాట్లాడుతున్నారు ఇంకా ప్రెగ్నెన్సీ రాలేదు అని. సో ఇట్లా చాలా ఉమెన్ మీద చాలా సైకలాజికల్ బర్డెన్ చాలా ఉంటుంది. డిప్రెషన్ లోకి చాలా మంది వెళ్ళిపోతారు, నేను చూసాను అసలు.
వాళ్ళు మనం చెప్పేది కూడా వినే స్థితిలో ఉండరు. ఇది వస్తుందో రాదో అని హోప్ కూడా ఉండదు అనమాట ఇక వాళ్ళకి. చాలా మంది డిప్రెషన్ లోకి యాంగ్జైటీలోకి వెళ్ళిపోయి ట్రీట్మెంట్స్ కూడా తీసుకొని అసలు మాకు ఏ ప్రెగ్నెన్సీ వద్దు ఏం వద్దు అట్లా కూడా అయిపోతారు. సో అట్లా కూడా అవ్వకూడదు. కొంచెం పేషెన్స్ తోటి ఓపిక్గా కరెక్ట్ డాక్టర్ని కన్సల్ట్ అయ్యి ట్రీట్మెంట్ తీసుకోవాలి. కొంతమంది ఏం చేస్తారు, ఒక ఐవీఎఫ్ ట్రై చేస్తారు, ఫెయిల్ అయిపోయింది, ఇంకా మేము ట్రై చేయము, అన్ని ఇంజెక్షన్స్ మా వల్ల కాదని వదిలేస్తారు. 10 years తర్వాత ట్రై చేస్తారు. 40-45 వచ్చిన తర్వాత కన్సీవ్ అవ్వడం చాలా కష్టం. సో ఏమైనా ట్రై చేయాలనుకుంటే 35 బిలోనే ఐడియల్ ట్రై. అండ్ ఐయుఐ ఐవీఎఫ్ రెండింటికి డిఫరెన్స్ ఏంటి, వీటిని ఎలా ఎగ్జామిన్ చేస్తారు? సో మనం పేషెంట్ కండిషన్ని బట్టి, ఏజ్ని బట్టి మనం కొన్ని టెస్ట్లు చేసుకుంటాం. లైక్ నేను చెప్పాను కదండి, అమ్మాయి ఏజ్ మంచిగా ఉండాలి, బిలో 35 ఉండాలి, ఎగ్ రిజర్వ్ మంచిగా ఉండాలి, ఏఎంహెచ్ మంచిగా ఉండాలి, ట్యూబ్స్ ఓపెన్ ఉండాలి, మోస్ట్ ఇంపార్టెంట్ ఐయుఐ కోసం. అండ్ హస్బెండ్ కౌంట్ కూడా పర్వాలేదు అన్నట్టు ఉండాలి. 20 to 30 million ఉంటే మనకు రిజల్ట్ అనేది మంచిగా ఉంటుంది. ఐయుఐ అనేది తక్కువ కాస్ట్ ఉంటుంది, మనకు రీజనబుల్ కాస్ట్ వైజ్ గా తక్కువ ఉంటుంది. ఇంజెక్షన్స్ అవి ఇవి ఎక్కువ తీసుకోవాల్సిన అవసరం ఉండదు. మనం న్యాచురల్ పద్ధతిలో ఎలా ఉంటుందో అలానే ఉంటుంది. కాకపోతే మనం ల్యాబ్ లో హస్బెండ్ వీర్యం తీసుకొని దాన్ని ప్రాసెస్ చేసి ఫాస్ట్ మూవింగ్ స్పర్మ్స్ అన్ని ఒక క్యాథెటర్ లో వేసి అది మేము పేషెంట్ కి స్కాన్ గైడెడ్ పేషెంట్ కి చూపిస్తూనే స్కాన్ గైడెడ్ గర్భసంచిలో సెమెన్ వదిలేస్తాం అనమాట. సో దట్ ఏంటంటే స్పర్మ్స్ కి ఈజీ అయిపోతుంది. అంటే న్యాచురల్ గా సెక్షువల్ యాక్టివిటీ త్రూ కొంతమందికి ఎరెక్షన్ డిస్ఫంక్షన్ ఉంటుంది, కొన్ని యాంగ్జైటీ, పర్ఫార్మెన్స్ యాంగ్జైటీ ఉంటుంది. అట్లాంటి వాళ్ళకి ఐయుఐ చేస్తే మంచి రిజల్ట్ ఉంటుంది. ఐవీఎఫ్ ఎవరికి చేస్తాము, రికరెంట్ మిస్క్యారేజెస్ ఉండడం, జెనెటికల్ గా అబ్నార్మల్ ప్రెగ్నెన్సీస్ రావడం, ప్రీవియస్ గా ఏజ్ ఎక్కువ ఉండడం, హస్బెండ్ కౌంట్ చాలా తక్కువ ఉండడం, 10 million కంటే తక్కువ ఉండడం, 5 million అలా తక్కువ ఉండడం, ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఉండి ఆడవాళ్ళలో కూడా కొంచెం ప్రాబ్లమ్స్ ఉండడము, ఎగ్స్ తక్కువ ఉండడము, ట్యూబ్స్ బ్లాక్ ఉండడం, అది మోస్ట్ ఇంపార్టెంట్. ట్యూబ్స్ బ్లాక్ ఉండడం, ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి ఐవీఎఫ్ చేస్తే సక్సెస్ ఉంటుంది. కానీ సక్సెస్ రేట్ అనేది ఓన్లీ ఐవీఎఫ్లో 40 to 45% మాత్రమే ఉంటుంది. సో ఐయుఐలో కూడా మనకు ఐయుఐలో 3 attempts చేస్తే మనకు క్యూములేటివ్ సక్సెస్ అంటే 3 సార్లు చేస్తే సక్సెస్ ఉంటుంది, కానీ ఫస్ట్ అటెంప్ట్ లో అయితే ఓన్లీ 30% ఉంటుందండి. సో పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు ఐయుఐకి ఐవీఎఫ్కి. సో పేషెంట్ కండిషన్ ని బట్టి ఐయుఐ చేసుకుంటే రిజల్ట్ బాగా వస్తుంది. వాళ్ళకి ఫైనాన్షియల్ గా కూడా బర్డెన్ ఉండదు, అండ్ ఆ ఇంజెక్షన్స్ తీసుకోవడము ఇట్లాంటి ఇబ్బందులు కూడా ఉండవు. చాలా మందికి అది తెలియక డైరెక్ట్ ఐవీఎఫ్ కూడా వెళ్ళిపోతారు. నేను ఒక 23 years అమ్మాయి ఐవీఎఫ్ చేయించుకున్న కేసు కూడా చూసాను. ఎందుకలా చేశారంటే ఐవీఎఫ్ లో త్వరగా అయిపోద్ది కదా అని వెళ్ళామని చెప్పారు, కానీ ఐయుఐలో కూడా వాళ్ళకి ఈజీగా అవుతుంది. సో అట్లా డిఫరెన్స్ ఉంటుంది. అండ్ కన్సీవ్ అయిన తర్వాత సో బేబీ గ్రోత్ ని ఎన్ని స్టేజెస్ లో చెక్ చేస్తూ ఉంటారు, అండ్ ఎటువంటి టెస్టులు చేయాలి? ఫస్ట్ పేషెంట్ కన్సీవ్ అవ్వగానే మనకు అర్లీ ప్రెగ్నెన్సీ స్కాన్ అని ఉంటుంది, అది 2 months టైంలో చేస్తాం. 7 to 8 weeks ఐడియల్గా చేస్తే మనకు బేబీ హార్ట్ బీట్ వచ్చిందా లేదా, ఒక ప్రెగ్నెన్సీ ఉందా, 2 ప్రెగ్నెన్సీలు ఉన్నాయా, అసలు ప్రెగ్నెన్సీ గర్భసంచిలో ఉందా, ట్యూబ్ లో ఉందా, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అన్నాను కదా ఇందాక. సో అది మనకి ఫస్ట్ స్కాన్ ద్వారా తెలుస్తుంది. సెకండ్ స్కాన్ అనేది ఎన్టీ స్కాన్, అది 3వ నెల కంప్లీట్ అయ్యాక చేస్తాం అనమాట. ఆ 3వ నెల కంప్లీట్ అవ్వగానే చేసేదాన్ని ఎన్టీ స్కాన్ అంటారు. అందులో మనకు బేబీ జెనెటికల్ గా బాగానే ఉందా, బ్రెయిన్, స్పైన్, ఇవన్నీ బేబీ హ్యాండ్స్ అండ్ లెగ్స్ అవి కూడా ఫామ్ అయిపోతాయి. సో బేసిక్ స్క్రీనింగ్ అయిపోతుంది. 5వ నెలలో టీఫా చేస్తాము. టీఫా స్కాన్ అనేది పెద్ద స్కాన్ అనమాట. అందులో కంప్లీట్గా బేబీ ఎవాల్యుయేషన్ అవుతుంది. బేబీ బ్రెయిన్, స్పైన్, లెగ్స్, ఆర్గన్స్ లైక్ లివర్, కిడ్నీ, యూరినరీ బ్లాడర్, ఇట్లా ప్రతిదీ బాగుందా లేదా అన్నది చేస్తాం. మనకు టీఫా స్కాన్లో బాగుంది అంటే 100% బేబీ బాగున్నట్టు. ఎవరైతే మేనరికం పెళ్లిళ్ళు చేసుకొని ఉంటారో, ఎవరైతే ఏజ్ 35 అబోవ్ ఉంటుందో, ఇంకా ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ మిస్క్యారేజెస్ ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి మాత్రం ఫీటల్ ఈకో అనే ఒక స్కానింగ్ సపరేట్గా చేస్తామండి. మేనరికం పెళ్ళిళ్ళ వాళ్ళకి, ఇట్లా కాంప్లికేషన్స్ ఉన్న వాళ్ళకి. లేకపోతే మనం ఒక ఎర్లీ ప్రెగ్నెన్సీ స్కాన్, ఒక 3వ నెల కంప్లీట్ అయ్యాక ఎన్టీ స్కాన్, 5వ నెలలో టీఫా స్కాన్, 8వ నెలలో బేబీ బరువు ఎంత ఉంది, గ్రోత్ బాగుందా లేదా, 9th month జస్ట్ బిఫోర్ డెలివరీ మనకి నార్మల్ అవుతుందా, సిజేరియన్ అవుతుందా, బేబీ వెయిట్ ఎంత ఉంది, మదర్ దారి ఎలా ఉంది,
అంటే కొంతమంది బేబీస్ ఏంటంటే 4.5 kg అలా ఉంటారు, అమ్మాయిలేమో చాలా చిన్నగా హైట్ తక్కువ ఉంటారు. సో డిస్ప్రపోర్షన్, సెఫాలోపెల్విక్ డిస్ప్రపోర్షన్ అంటే అట్లా ప్రాబ్లం ఉంటే నార్మల్ అవ్వదు అనమాట. సో ఒక అందాజాగా ఇది నార్మల్ అవుతుందా లేదా అని తెలుసుకోవడానికి లాస్ట్ స్కాన్ ఒకటి 9th month లో చేస్తాం. ఓకే. సో మొత్తం ఇన్ని అంటే కన్సీవ్ అయిన దగ్గర నుంచి 9 months వరకు చేసే స్కాన్స్ 4 to 5 ఉంటాయి, మాక్సిమం 4 to 5 సరిపోతాయి. ఓకే. అండ్ మెయిన్ గా ఈ మధ్య కాలంలో చూసుకున్నట్లయితే చాలా మంది డాక్టర్స్ పేషెంట్ కోపడి మరీ నార్మల్ డెలివరీకి ప్రిఫర్ చేస్తున్నారు. అవునండి, చాలా మంది 90% ఆఫ్ డాక్టర్స్ చేస్తుంది అదే. అండ్ ఒక 10% ఆఫ్ డాక్టర్స్ ఎందుకు దీనికి వెళ్తున్నారు సిజేరియన్ కంటే, మీరు చెప్పినట్టుగా బేబీ వెయిట్ ఎక్కువ ఉండడము, తర్వాత అదొక రీజన్ అయితే, రెండో రీజను పేషెంటే కావాలి మాకు పలానా డేట్ మంచిది, లేకపోతే మాకు తిథులు నక్షత్రాల ప్రకారం మొత్తం బాగుంది అని సిజేరియన్ కి వెళ్తూ ఉంటారు. సిజేరియన్ కావాలని ఫోర్స్ చేస్తూ ఉంటారు. సో ఇలా సిజేరియన్ కి వెళ్ళే పేషెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వెన్నుపూసకి ఇంజెక్షన్ ఇచ్చి మత్తు ఇంజెక్షన్ ఇచ్చి డెలివరీ చేస్తారు, సిజేరియన్ చేస్తారు అని స్పైనల్ చేస్తారని. అయితే వాళ్ళకి లాంగ్ టర్మ్ లో ఎక్కువగా నడుము నొప్పి వస్తూ ఉంటుంది, అది చాలా హెవీగా ఉంటుంది అని చెప్పేసి కూడా విన్నాం చాలా మంది. సో దీనికి అసలు అలా ప్రిఫర్ చేయడం ఎంతవరకు కరెక్ట్? మీరు ఒక డాక్టర్ గా, ఒక గైనకాలజిస్ట్ గా మీరు ఏం సజెస్ట్ చేస్తారు? నేనైతే అందరికి నార్మల్ డెలివరీయే సజెస్ట్ చేస్తానండి. చాలా మంది ఏంటంటే మా పాప నొప్పులు భరించలేదు, అమ్మకంత స్టామినా లేదు, 24 hours వెయిట్ చేయాలని. మామూలుగా ఒక పేషెంట్కి నార్మల్ అవ్వాలంటే వీ హ్యావ్ టు వెయిట్ 24 hours. 24 hours మా పాప నొప్పులు భరించలేదు, సో మీరు సిజేరియన్ చేసేయండి, సిజేరియన్ అయినాక పెయిన్ తెలియకుండా 3 పూటలు ఇంజెక్షన్ ఇచ్చేసేయండి సరిపోతుంది అని చెప్తారు. సో అట్లా సిజేరియన్స్లో ఏంటండి, రిపీటెడ్గా సిజేరియన్స్ అవ్వడం వల్ల మనకి ఎవరైతే ఎక్కువ కిడ్స్ కావాలని అనుకుంటారో వాళ్ళకి నెక్స్ట్ ప్రెగ్నెన్సీస్లో కాంప్లికేషన్స్ వస్తూ ఉంటాయి మనకి. అండ్ యూట్రస్ మీద ఒకసారి కట్టు పడితే దానివల్ల ఎడినోమయాసిస్, ఎండోమెట్రియోసిస్ అట్లాంటి కాంప్లికేషన్స్ కూడా వస్తాయి. సో నేనైతే అందరికి నార్మలే చేయించుకోండి అంటాను. ఎవరైతే నొప్పులకి భయపడతారో వాళ్ళకి ఎపిడ్యూరల్ అనెస్థీషియా ఇవ్వచ్చు, అంటే నొప్పి లేకుండా పెయిన్లెస్ నార్మల్ డెలివరీ అంటారు కదా, అట్లా నొప్పి లేకుండా వీ కెన్ గివ్ దట్ ఇంజెక్షన్. ఎపిడ్యూరల్ ఇచ్చుకుంటూ పెయిన్స్ వచ్చినప్పుడల్లా టాప్అప్స్ ఇస్తూ ఉంటే నొప్పి అనేది రాదు. ఇంకొకటి మీరు అన్నారు కదా, వెన్నుపూసకి ఇంజెక్షన్ ఇస్తే దానివల్ల ఎప్పటికీ నడువు నొప్పులు వస్తాయి అన్నది, అది మిత్ అండి. వెన్నుపూసకి స్పైనల్ అనెస్థీషియా ఇచ్చినప్పుడు దాని సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఓన్లీ ఒక వారం లోపే ఉంటాయి. హెడేక్ రావడం, కొంచెం నడువు నొప్పి రావడం. అప్పుడు ఏం చేయాలంటే వాళ్ళు వాటర్ బాగా తీసుకోవాలి, 3 to 4 liters, మంచిగా కాఫీ తీసుకోవాలి, వాటర్ తీసుకోవాలి, ఆ పెయిన్ అనేది తగ్గిపోతుంది. ఫ్యూచర్ లో ఎవరికైతే నడువు నొప్పులు వస్తాయి చూడండి, అది ఎందుకు వస్తుందో చెప్పనా నేను. ఎందుకంటే వాళ్ళు ప్రెగ్నెన్సీలో పెరిగిన ఓవర్ వెయిట్, ఆ వెయిట్ ని షెడ్ చేయరు వాళ్ళు. ప్రెగ్నెన్సీలో ఎక్సర్సైజులు చేయరు, పోస్ట్ డెలివరీ కూడా ఎక్సర్సైజ్ చేయరు. ఏంటంటే మాకు బేబీ ఎత్తుకోవడంలోనే సరిపోతుంది అంటారు. ఒక ప్రెగ్నెన్సీకి రెండో ప్రెగ్నెన్సీకి గ్యాప్ ఇవ్వరు. సో ఒక ప్రెగ్నెన్సీకి రెండు ప్రెగ్నెన్సీకి కనీసం 3 to 4 years గ్యాప్ ఇవ్వకపోవడం వల్ల ప్రెగ్నెన్సీలో సరిగా మందులు వాడరు, పోస్ట్ డెలివరీ 3 months మందులు వాడమంట అవి వాడరు, మంచి హెల్తీ ప్రోటీన్ డైట్ తీసుకోరు, అన్ని మిత్స్ ఫాలో అవుతారు. ప్రెగ్నెన్సీలో వాటర్ అంటే ఎగ్స్ తింటే బేబీకి జాండీస్ వస్తుంది, నాన్ వెజ్ తింటే బేబీకి జాండీస్ వస్తుంది, ఫ్రూట్స్ తింటే బేబీకి జలుబు చేస్తుంది, అవన్నీ మిత్స్. సో అవన్నీ ఫాలో అవ్వకుండా పోస్ట్ డెలివరీ 1 or 2, నార్మల్ డెలివరీ అయితే 1 month తర్వాతనే ఫిట్నెస్ స్టార్ట్ చేసుకోవాలి. సిజేరియన్ అయిన వాళ్ళు 2 months తర్వాత నుంచి ఫిట్నెస్ స్టార్ట్ చేసుకోవాలి. ఆ ప్రెగ్నెన్సీలో పుట్ ఆన్ చేసిన వెయిట్ అంతా షట్ డౌన్ చేయాలి, ఎక్సర్సైజెస్ చేయాలి, మజిల్ స్ట్రెంథనింగ్ చేయాలి. ఎందుకంటే ప్రెగ్నెన్సీలో వచ్చిన హార్మోన్స్ వల్ల మజిల్స్, బోన్స్ వీక్ అయిపోతాయి. ఎందుకంటే 9 months బేబీ లోపల పెరుగుతూ ఉంటది, వీళ్ళు సరిగా మందులు మింగకపోతే వీళ్ళ బోన్స్ లో ఉన్న కాల్షియం అంతా బేబీ తీసుకుంటది, వీళ్ళ బాడీలో ఉన్న బలం అంతా అది తీసుకొని రెడీ అయిపోతుంది. అది బయటకు వచ్చాక మళ్ళీ వీళ్ళు రీస్టోర్ చేసుకోవాలి కదా, చేసుకోరు. వాటి వల్ల వీక్నెస్, వాటి వల్ల బ్యాక్ పెయిన్, వాటి వల్ల డిస్క్ బల్జెస్ అవి అయ్యి బ్యాక్ పెయిన్ వస్తుంది. నాట్ బికాస్ ఆఫ్ అనెస్థీషియా కాదండి, దట్ ఈస్ ప్యూర్లీ మిత్ అది. అండ్ నార్మల్ డెలివరీ కోసం చాలా మంది డాక్టర్స్ సజెస్ట్ చేసేది ఏంటి అంటే డైలీ యాక్టివిటీస్ ఏమాత్రం ఆపకుండా, అంటే వాళ్ళు చేసే రెగ్యులర్ వర్క్స్, బట్టలు ఉతుకోవడం దగ్గర నుంచి, ఇంట్లో అన్ని పనులు చేసుకునే దగ్గర నుంచి, అవి ప్రాపర్ గా బిఫోర్ కన్సీవ్ ఎలా అయితే ఉన్నారో అలా కన్సీవ్ అయిన తర్వాత కూడా స్టిల్ 9th month వరకు కనుక చేసుకున్నట్లయితే డెలివరీ టైంలో ఈజీగా ఉంటుంది అని చెప్పేసి విన్నాను నేను.
యా ఇది ఎంత వరకు నిజం అంటారు? అంటే మనము ఎర్లీ వీక్స్ లో అయితే కొద్దిగా స్ట్రెయినస్ యాక్టివిటీ చేయొద్దు అంటామండి, బేస్డ్ ఆన్ పేషెంట్స్ కండిషన్. పేషెంట్ యాక్టివ్గా ఉన్నారు, హెల్త్ కండిషన్స్ మెడికల్ కండిషన్స్ ఏం లేవు, కొన్ని ప్లాసెంటా ప్రీవియా అని లో లయింగ్ ప్లాసెంటా అంటే మాయ కిందకు ఉండడం, అట్లాంటి వాళ్ళు ఏంటంటే కింద కూర్చుని బట్టలు ఉతకడము, వెయిట్ లిఫ్టింగ్ బకెట్ మోయడము, అట్లాంటి వాటి వల్ల మిస్క్యారేజెస్ అవుతాయి అనమాట. సో పేషెంట్కి కాంప్లికేషన్స్ ఏవీ లేకపోతే వాళ్ళు యాక్టివ్గా ఉండొచ్చు. నేనైతే ఇక్కడ 4th మంత్ తర్వాత నుంచి ప్లాసెంటా ఇష్యూస్ అవన్నీ సాల్వ్ అయిపోతాయి కాబట్టి 4th మంత్ నుంచి ఫిట్నెస్ స్టార్ట్ చేయమంటాను. అండ్ వెయిట్ కూడా పెరగొద్దని చెప్తాను. జంక్ ఫుడ్ తినడము, చాలా మంది ఏంటంటే ప్రెగ్నెన్సీ కదా క్రేవింగ్ అనిపిస్తుంది అని అన్ని అన్హెల్దీ తింటారు కానీ హెల్దీ ఏం తినరు. హస్బెండ్స్ కంప్లైంట్ చేస్తుంటారు, వీళ్ళు చిప్స్ తింటున్నారు, అవి తింటున్నారు, ఫ్రూట్స్ తినట్లేదు, టాబ్లెట్స్ వేసుకోవట్లేదు అని. సో అట్లా కాకుండా హెల్దీ డైట్ తింటూ మంచి ప్రాపర్ వెయిట్ మెయింటైన్ చేసుకుంటూ ఎక్సర్సైజ్ చేసుకుంటే మంచిగా నార్మల్ డెలివరీ అవుతుందండి. ఆల్రెడీ ఓవర్ వెయిట్ ఉండి 80 kgs 90 kgs అట్లా వెయిట్ ఉన్న వాళ్ళు ఇంకా ప్రెగ్నెన్సీలో కొంతమంది 30-40 kgs వెయిట్ కూడా పెరిగిపోతారు. అసలు ఏ పని చేయరు, అన్ని స్వీట్స్ అవి ఇవి అన్ని తింటా ఉంటారు, జంక్ ఫుడ్. సో వాళ్ళకి మనము ఎంత నార్మల్ డెలివరీకి ట్రయల్ ఇచ్చినా ఎక్సర్సైజ్ చేయించినా నార్మల్ అనేది అవ్వదు. సో వెయిట్ మేనేజ్మెంట్ అనేది ఇంపార్టెంట్. ఎవరైతే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునే వాళ్ళు ఉంటారో వాళ్ళు ప్రెగ్నెన్సీకి ముందు ఫోలిక్ యాసిడ్ అనే ప్రీనేటల్ సప్లిమెంట్ వాడుకుంటూ హెల్దీ డైట్ మెయింటైన్ చేసుకుంటూ ప్రాపర్ వెయిట్ మెయింటైన్ చేసుకుంటే వాళ్ళకి ఖచ్చితంగా ఫిట్గా ఉంటే మంచిగా త్రూ అవుట్ ప్రెగ్నెన్సీ ఎక్సర్సైజ్ చేయొచ్చు, పోస్ట్ డెలివరీ ఎక్సర్సైజ్ చేయొచ్చు. సో ఇఫ్ యూ కంపేర్ అవర్ కంట్రీ విత్ వెస్టర్న్ కంట్రీ, చూడండి ఉమెన్ ఎంత ఫిట్ గా ఉంటారో అదర్ కంట్రీస్ లో, మన ఇండియాలో ఎందుకు అంత ఫిట్ ఉండరు? ఎందుకంటే వాళ్ళు త్రూ అవుట్ ప్రెగ్నెన్సీ ఎక్సర్సైజెస్ చేస్తారు, పోస్ట్ డెలివరీ కూడా ఎక్సర్సైజ్ చేస్తారు. సో అది డిఫరెన్స్ అనమాట. అండ్ డైట్ లో కూడా ఇండియాలో మిత్స్ ఎక్కువ కదండి. పోస్ట్ డెలివరీ అసలు మదర్ ని ఏది తిననివ్వరు. కొంతమంది అయితే ఉత్తి కారమే పెట్టాలి, ఇడ్లీ కారం, అన్నం తినొద్దు అంటారు, వెజిటేబుల్స్ తినొద్దు అంటారు, నాన్ వెజ్ తినొద్దు అంటారు, ప్రోటీన్ తినకపోతే వాళ్ళకి రికవరీ ఎట్లుంటది. సో ఈ మిత్స్ అన్నిటి వల్ల వేరే కంట్రీస్ లోనేమో వర్క్ ఫోర్స్ లోకి త్వరగా వెళ్ళిపోతారు అమ్మాయిలు. ఇక్కడ మన దగ్గర మంచిగా చదువుకున్నా కూడా తొందరగా వర్క్ చేయడానికి వెళ్ళాలంటే ఎట్లా వాళ్ళకి స్ట్రెంతే ఉండదు. ఇంకా బేబీని చూసుకోవాలి, వర్క్ చేసుకోవాలంటే కష్టమని చాలా మంది ఎడ్యుకేటెడ్ ఉమెన్ కూడా వర్క్ ఫోర్స్ లోకి ఎంటర్ అవ్వలేకపోతున్నారు, త్వరగా జాబ్ లో జాయిన్ అవ్వలేకపోతున్నారు. ఓకే. అండ్ నేను ఇంకొకటి ఫ్రీక్వెంట్గా విన్న క్వశ్చన్ ఏంటి అంటే, కన్సీవ్ అయిన తర్వాత ఎగ్ కనుక తింటే బేబీకి జుట్టు రాదు అని చెప్పేసి ఒకటి విన్నాను నేను, చాలా రీల్స్ లో కూడా చూసాను. అది నిజమా? లేదండి, ఎగ్ అనేది హోల్ ప్రోటీన్ అన్నమాట. అంటే బెస్ట్ సోర్స్ ఆఫ్ ప్రోటీన్ ఏదైనా ఉంది అంటే ఫుడ్ లో అంటే అది ఎగ్గే, మీట్ కూడా కాదు. ఎందుకంటే బయో అవైలబిలిటీ ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు వేరే వస్తువు ఏదైనా వెజిటేరియన్ ఫుడ్ ఏదైనా మనం 6 grams ప్రోటీన్ ఉన్నది తింటే మన బాడీలో అబ్జార్బ్ అయ్యేసరికి అది 3 grams ఎంతో వస్తుంది. ఎగ్ మాత్రం 6 grams-కి 6 grams కరెక్ట్గా వస్తుంది. అండ్ అందులో కోలిన్ అని ఉంటుంది, ఎగ్లో వైటమిన్ ఏ ఉంటుంది, డి ఉంటుంది, మినరల్స్ ఉంటాయి, ప్రోటీన్ ఉంటుంది. వీటన్నిటి వల్ల బేబీ గ్రోత్కి చాలా యూజ్ ఉంటుంది. అది చాలా ఇంపార్టెంట్. అది తింటే జుట్టు అన్నది ప్యూర్లీ మిత్తే. ఓకే. అండ్ నిజంగానే కొంతమంది బేబీస్ పుట్టినప్పుడు చాలా వరకు జుట్టు చాలా తక్కువ ఉంటుంది, చెప్పాలంటే ఆల్మోస్ట్ గుండు టైప్ లోనే ఉంటుంది. గుండు టైప్ ఉంటుంది. కొంతమంది బాగా హెవీగా హెయిర్ ఉంటుంది. సో ఎందుకు ఈ డిఫరెన్స్ ఎందుకు ఉంటుంది? ఇదంటే వాళ్ళ డైట్ ఫాలోయింగ్ లేకపోతే ఏంటి ప్రాబ్లం? అది ప్యూర్లీ జెనెటిక్స్ అండి. కొంతమందికి పుట్టినప్పుడు హెయిర్ రాదు, స్లోగా అదే పెరుగుతుంది. అది వాళ్ళ పేరెంట్స్ కి గ్రాండ్ పేరెంట్స్ కి కూడా సేమ్ అట్లానే ఉంటది. కానీ కంపల్సరీ చిన్న పిల్లలకి జుట్టు వస్తుంది కానీ కొంచెం లేటు వస్తుంది. అది జెనెటికల్లీ ఉంటది. అంటే వాళ్ళ ఫాదర్ కి వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్ అందరిది అట్లానే ఉంటే జెనెటిక్స్ వాళ్ళకి అంతే ఉంటుంది. ఫుడ్ తో అసలు సంబంధమే లేదండి బేబీ హెయిర్ కి. మనం హెల్దీ ఫుడ్, అన్ని యాంటీ ఆక్సిడెంట్ రిచ్ ఫుడ్, వైటమిన్ ఈ రిచ్ ఫుడ్, అన్ని ఫుడ్స్ మంచి బ్యాలెన్స్డ్ డైట్ తీసుకుంటే బేబీ కూడా హెల్దీగా వస్తుంది. ఓకే. అండ్ కన్సీవ్ అయిన తర్వాత 3rd మంత్లో 4th మంత్లో కొన్ని అబార్షన్స్ చూస్తూ ఉంటాం. ఇది చాలా వరకు చాలా వీడియోస్లో కూడా చూసాము. సో దీనికి ప్రధానమైన కారణం ఏంటంటే వాళ్ళ లైఫ్ స్టైల్ కాకుండా హస్బెండ్ ఫోర్స్ వల్ల వాళ్ళు ఇంటర్ కోర్స్లో పార్టిసిపేట్ చేయడం మూలాన అబార్షన్ అయిపోయింది అనే సిచ్యువేషన్స్ ఈ మధ్య కాలంలో కూడా చూసాం బాగా. అవుతాయండి. అది దానికి కపుల్స్కి మీరు ఇచ్చే సలహాలు సూచనలు ఏంటి? అంటే ఇది పేషెంట్ కండిషన్ని బట్టి ఉంటుంది అనమాట. ఫస్ట్ 2 monthsలో బేబీ చాలా చిన్నగా ఉంటుంది అండ్ ప్లాసెంటా మాయ అనేది కొంచెం కిందకు ఉంటుంది. ఆ టైంలో సెక్షువల్ యాక్టివిటీ వల్ల బ్లీడింగ్ అయ్యి మిస్క్యారేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఫస్ట్ 3 months అయితే సెక్షువల్ యాక్టివిటీ అవాయిడ్ చేయమనే చెప్తామండి. ఎందుకంటే
మా ఎక్స్పీరియన్స్లో మేము కొన్ని కేసెస్లో అలా చూసాం. అదొకటి ఉండొచ్చు. ఇంకొకటి ఏంటంటే జెనెటికల్గా బేబీ అబ్నార్మల్ ఉంటే కూడా మిస్క్యారేజెస్ అవుతూ ఉంటాయి. 3rd monthలో హార్ట్ బీట్ దానంటే అదే పోతుంది. అది జెనెటికల్లీ అబ్నార్మల్ ఉన్న మిస్క్యారేజెస్ అవుతాయి. కొంతమందికి గర్భసంచి దాన్ని ఏమంటారు, గర్భసంచి ముఖద్వారం, సర్వైకల్ ఇన్కాంపిటెన్స్ అంటారు. గర్భసంచి ముఖద్వారం అది లూజ్గా ఉంటుంది. దానివల్ల ఏంటంటే పేషెంట్కి పెయిన్ కూడా రాదు, కానీ ఇంట్లోనే అబార్షన్ అయిపోతుంది అనమాట. డెలివరీ ప్రీటర్మ్ అయిపోతుంది. అంటే ప్రీటర్మ్ కూడా కాదు, 3rd month 4th monthలోనే అయిపోతుంది. అది మనం ఎలా కనిపెట్టాలి అంటే ఒక్కొక్కసారి స్కాన్లో తెలుస్తుంది, ఒక్కొక్కసారి తెలియదు. ఫస్ట్ టైం అలా అయ్యాక సెకండ్ టైం నుంచి సర్వైకల్ స్టిచ్ అంటే ఒక కుట్ట వేసేస్తాం అనమాట, ఫస్ట్ టైం అలా అయింది అని చెప్పి. సో అట్లా వేసి ప్రివెంట్ చేయొచ్చండి. సో మంచి ప్రోటీన్ డైట్ తీసుకుంటే టిష్యూస్ అన్ని స్ట్రాంగ్ ఉంటాయి కాబట్టి ఇట్లాంటివి కూడా అవాయిడ్ చేయొచ్చు మనం. ఓకే. అండ్ ఎగ్ ఫ్రీజింగ్ అంటే ఏంటి, అది ఎలాంటి సందర్భాల్లో చేస్తారు? ఎగ్ ఫ్రీజింగ్ అనేదా, సో మనము అంటే కొంతమంది గర్ల్స్ ఎవరైతే అంబిషియస్గా ఉంటారో, త్వరగా పెళ్లి చేసుకోవాలని ఇంట్రెస్ట్ లేదు, కొంచెం పోస్ట్ పోన్ చేసుకోవాలనుకుంటారో వాళ్ళు ఎగ్ ఫ్రీజింగ్ చేసుకోవచ్చు అండి. ఓకే. కానీ ఆ ఎగ్ ఫ్రీజింగ్ చేసుకోవడానికి కూడా ప్రాసెస్ అనేది IVF లాగానే ఉంటుంది, అంత ఈజీగా ఏమి ఉండదు. సో వాళ్ళు ఇంజెక్షన్స్ తీసుకోవాల్సి ఉంటుంది. కొన్ని బేసిక్ టెస్టింగ్ చేసుకొని, స్కాన్ చేసుకొని, ఎగ్ రిజర్వ్ ఎంత ఉందో చూసుకొని ఒక 7 to 10 days ఇంజెక్షన్స్ తీసుకున్న తర్వాత అండర్ అనెస్థీషియా ఎగ్స్ పికప్ చేసుకుంటారు IVF ల్యాబ్లో. ఆ తర్వాత వాటిని ఫ్రీజ్ చేసి పెడతారు. ఓకే. అండ్ నేను విన్నది ఏంటంటే ఈ మధ్య కాలం విన్నది ఏంటంటే డాక్టర్ దగ్గరికి కప్పులు వెళ్ళి మాకు ఫస్ట్ అటెంప్ట్లోనే ట్విన్స్ కావాలి అని కూడా అడుగుతూ ఉంటారు. సో ఇది ఎలాంటి కేసెస్లో అడుగుతూ ఉంటారు, అసలు అది పాసిబుల్ అవుతుందా? అంటే IVF ద్వారా అయితే పాసిబుల్ అవుతుందండి. మామూలుగా జెనెటికల్గా వాళ్ళ ఫ్యామిలీలో ఉంటే అవుతుంది, లేకపోతే IVFలో 2 embryo ట్రాన్స్ఫర్ చేస్తే ట్విన్స్ వస్తారు. ఓకే. అంతేగాని నార్మల్గా కన్సీవ్ అయిన వాళ్ళలో రావడం అనేది కొంచెం కష్టం, ప్యూర్లీ లక్ లేకపోతే జెనెటిక్స్. ఓకే. ఒకవేళ ట్విన్స్ కనుక ఉన్నట్లయితే ఐడెంటిఫై చేసిన తర్వాత సో ఒక బేబీ ఉన్న పేషెంట్కి అండ్ గర్భాశయంలో 2 బేబీలు ఉన్న పేషెంట్కి డిఫరెన్స్ ఏముంటుంది, అండ్ వాళ్ళు ఒక డెలివరీ టైం వరకు వాళ్ళు ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి? సో సింగిల్టన్ ప్రెగ్నెన్సీలో అయితే చాలా కంఫర్టబుల్గా స్మూత్గా వెళ్తుందండి ప్రెగ్నెన్సీ. ట్విన్స్ ఉంటే మాత్రం ద యూట్రస్ ఈజ్ ఓన్లీ రెడీ ఫర్ 1 baby కాబట్టి 2 babies ఉండేసరికి కొంచెం ఓవర్ స్ట్రెచ్ అవుతుంది. అది ఎక్కువ స్ట్రెచ్ అయినప్పుడు ట్విన్స్ ఉండడం వల్ల వామిటింగ్స్ తోటి ప్రాబ్లం ఎక్కువ, బాగా వామిటింగ్స్ ఉంటాయి పేషెంట్స్కి. ఒకవేళ వాళ్ళు ఎక్కువ ఓవర్ వెయిట్ ఉన్నారనుకోండి, ఆల్రెడీ ఒబెసిటీ ఉంటుంది, మళ్ళీ ట్విన్ బేబీస్, ఈ వెయిట్ అన్నిటి వల్ల వాళ్ళకి బ్యాక్ పెయిన్ రావడము, కొంతమందికి ఆ యూట్రస్కి అంత కెపాసిటీ లేకపోవడం వల్ల ప్రీటర్మ్ డెలివరీ అయిపోవడము 8th monthలోనే అట్లా అవుతూ ఉంటాయి. సో ఇట్లాంటి వాళ్ళు ఏంటంటే ఫ్రీక్వెంట్గా డాక్టర్ని కలవాలి. ఒక్కొక్కసారి ఏమవుతుంది, ట్విన్స్లో ఒక ట్విన్ ఉంటుంది, ఇంకో ట్విన్ హార్ట్ బీట్ దానంతా అదే పోతుంది. కొన్ని కాంప్లికేషన్స్ ఉంటాయి అన్నమాట, ట్విన్ టు ట్విన్ ట్రాన్స్ఫ్యూజన్ సిండ్రోమ్ అని, ఇట్లా డిఫరెంట్ కాంప్లికేషన్స్ ఉంటాయి. అట్లాంటివి ఏమన్నా అవ్వచ్చు. ఒక బేబీ నార్మల్ ఉండొచ్చు, ఇంకొక బేబీ అబ్నార్మల్ ఉండొచ్చు. అట్లాంటివి ఏంటంటే 3rd monthలోనే స్క్రీన్ చేసి చూసి దాన్ని బట్టి కూడా ప్లాన్ చేస్తారు, ముందుకు వెళ్తారు. కానీ మామూలు వాళ్ళకంటే వీళ్ళు కొంచెం ఫ్రీక్వెంట్ చెకప్స్కి వెళ్ళాల్సి ఉంటుంది. ప్రెగ్నెన్సీలో ట్రావెలింగ్ చేయడము, అన్హెల్దీ ఫుడ్ తీసుకోవడము అట్లాంటివి చేయకూడదు. మెడిసిన్స్ కంపేర్ టు సింగిల్టన్ కొంచెం ఎక్కువ మెడిసిన్స్ వాడాల్సి ఉంటుందండి, అంతే. అట్లా చేసుకుంటే స్మూత్గా అవుతుంది. స్టిల్ మదర్కి ఏమైనా మెడికల్ కండిషన్స్ లైక్ ప్రెగ్నెన్సీలో షుగర్ ఉండడము, BP ఉండడము ఇట్లాంటివి ఉంటే కాంప్లికేషన్స్ వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. కానీ ప్రాపర్ ఫాలోఅప్ తోటి కాంప్లికేషన్స్ మనం అవాయిడ్ చేయొచ్చు. ఓకే. అండ్ మనం స్టార్టింగ్లో మాట్లాడుకున్నట్లు ఎక్కువగా యూత్ యంగ్ అమ్మాయిల్లో చూసుకున్నట్లయితే పిల్స్ వాడడం ఒక పద్ధతి అయితే, కొంతమంది ఏం చేస్తుంటారంటే ఈ కల్చర్కి అలవాటు పడిపోయి జాబ్ ఏరియాలో కానివ్వండి, నార్మల్గా వీకెండ్ పార్టీస్లో కానివ్వండి, డ్రింక్ చేయడం, స్మోక్ చేయడం లాంటివి చేస్తూ ఉంటారు. సో చెయ్యని వాళ్ళు కన్సీవ్ అయ్యే టైంలో ప్రాబ్లం అవుతుంది, డ్రింకింగ్ అంటే ఆల్కహాల్ తీసుకోవడం, స్మోక్ చేయడం అనేది కరెక్ట్ కాదు అని చెప్పి పక్కన వాళ్ళు చెప్పినా కూడా ఇప్పుడు అన్నిటికీ మెడిసిన్ ఉంది కదా, అన్నిటికీ డాక్టర్స్ ఉన్నారు కదా అని చెప్పి చాలా లైట్ తీసుకొని వాళ్ళు కంటిన్యూ చేస్తుంటారు, స్మోక్ చేయడం కానీ డ్రింక్ చేయడం. సో వీళ్ళకి కన్సీవ్ అయిన తర్వాత మదర్కి ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి, ఆ ఎఫెక్ట్ బేబీ మీద ఎంత ఉంటుంది? ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. చాలా మంది ఏంటంటే ఈవెన్ న్యూలీ వెడ్ కూడా వెన్ దే ఆర్ గోయింగ్ టు హనీమూన్ అండ్ ఆల్
ఇప్పుడు డ్రింకింగ్ కామన్ అయిపోయింది కాబట్టి బోత్ ఆర్ డ్రింకింగ్ అనమాట. సో దే విల్ డ్రింక్. ఆ తర్వాత ప్రెగ్నెన్సీ రాగానే యాంగ్షియస్ అయిపోతారు. మ్యామ్ వీ హ్యాడ్ వోడ్కా, వీ హ్యాడ్ జస్ట్ బ్రీజర్, వీ హ్యాడ్ దిస్ దట్, ఇది బేబీకి ఏమన్నా ఎఫెక్ట్ అవుతుందా అని చెప్పి వస్తారు. సో ఈ న్యూ జనరేషన్ జెన్సీ కపుల్స్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళు ఏంటంటే జాగ్రత్త పడాలి. దే షుడ్ నాట్ డ్రింక్. డ్రింకింగ్ వల్ల బేబీస్కి కాంప్లికేషన్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఫీటల్ ఆల్కహాల్ సిండ్రోమ్ అని ఉంటుంది. దానివల్ల బేబీలో అబ్నార్మాలిటీస్ రావడము, మిస్క్యారేజెస్ అవ్వడం, స్మోకింగ్ వల్ల అయితే చాలా ఉంటాయి. బేబీ సరిగా బరువు పెరగకపోవడము, అబ్నార్మల్ బేబీస్ ఉండడము, మిస్క్యారేజెస్ అవ్వడం ఇట్లాంటివి అవుతాయి. సో ఎవరికైతే అలవాట్లు ఉంటాయో వాళ్ళు ప్రెగ్నెన్సీ ప్లానింగ్ ముందు నుంచే వాళ్ళు అదే ఆపేసేయాలి. దానివల్ల 100% బేబీ మీద ఎఫెక్ట్స్ ఉంటాయి, మదర్ మీద కూడా ఎఫెక్ట్స్ ఉంటాయి. మదర్కి జెస్టేషనల్ హైపర్ టెన్షన్ రావడం, అబ్రప్షన్ అంటారు, మాయ విడిపోవడము, ప్రీటమ్ డెలివరీ అయిపోవడం, ఇవన్నీ స్మోకింగ్ వల్ల ఉంటాయి. ఆల్కహాల్ వల్ల అబ్నార్మల్ బేబీస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ఎవరైతే ప్లానింగ్ ఉంటుందో ప్రెగ్నెన్సీ, బెటర్ దే షుడ్ నాట్ డ్రింక్ అండ్ స్మోక్. ఓకే. అండ్ డాక్టర్ దగ్గర కన్సల్ట్ అయిన తర్వాత అంటే పీరియడ్స్ వచ్చిన తర్వాత నుంచి పర్టికులర్గా ఇంటర్ కోర్స్లో పార్టిసిపేట్ చేయడానికి ఒక డేట్స్ చెప్తారు. సో ఈ డేట్స్లో కనుక మీరు మీ హస్బెండ్ విండో అంటారు. సో అది అందరికీ కామన్ గా ఉంటుందా, పర్సన్ టు పర్సన్ మారుతుందా? చాలా మంది ఏంటంటే అందరికీ కామన్ గా ఉంటుంది అనేది వీడియోస్ లో చూసేస్తుంటారు, చూసేసి డాక్టర్ సలహా తీసుకోకుండా సో ఈ డేట్స్ లో కనుక మనం ఇంటర్ కోర్స్ లో పార్టిసిపేట్ చేసి కన్సీవ్ అయిపోతాము అనేసి డాక్టర్ వరకు వెళ్లకుండా చేస్తుంటారు. సో ఇలాంటి వాళ్ళకి మీరు ఇచ్చే సలహా ఏంటి? అది కరెక్ట్ అంటారా? వస్తారండి ఇట్లాంటి పేషెంట్స్ నా దగ్గర కూడా. మేడం మేము ఇట్లా చాట్ జీపీటీలో చెక్ చేసుకున్నాము, ఇది మా ఫర్టైల్ విండో అని చెప్పింది. అది మేము అలా 6 months నుంచి ట్రై చేస్తున్నాము, అయినా రాలేదు, ఎందుకు ప్రెగ్నెన్సీ అని చెప్పి వస్తారనమాట. మనం స్కాన్ చేసి చూసుకుంటే లోపల ఒక పెద్ద ఫైబ్రాయిడే ఉంటుంది, లేకపోతే ఆమెకి సివియర్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉంటుంది, థైరాయిడ్ చాలా ఎక్కువ ఉంటుంది. ఇట్లాంటివన్నీ వాళ్ళు చూడకుండా జస్ట్ ఫర్టైల్ విండోనే నమ్ముకొని ఉంటారనమాట. సో అట్లా ట్రై చేయొచ్చు, పెళ్ళైన 3-4 months ట్రై చేయొచ్చు. అప్పటికి కూడా వర్కౌట్ అవ్వలేదు 6 months కూడా ట్రై చేయొచ్చు. అప్పటికి వర్కౌట్ అవ్వకపోతే మాత్రం కంపల్సరీ డాక్టర్ దగ్గరికి రావాలి. అండ్ ఫర్టైల్ విండో అండ్ అనేది ఎవరికి వర్తిస్తుంది అంటే ఎవరికైతే పీరియడ్స్ రెగ్యులర్గా ఉన్నాయో, వాళ్ళకి ఏ రిస్క్ ఫ్యాక్టర్స్ లేవు, ట్యూబ్స్ ఓపెన్ ఉన్నాయి, హస్బెండ్ కౌంట్ బాగుంది, అంతా బాగుంది అన్నప్పుడు మనం ఫర్టైల్ విండోలో ట్రై చేస్తే ఖచ్చితంగా వచ్చే వాళ్ళకి వస్తుందండి ప్రెగ్నెన్సీ. కొంతమంది అబ్రాడ్ వెళ్ళే పేషెంట్స్కి నేను అన్ని ఎవాల్యుయేషన్ చేసి స్కాన్ చేసి ఓకే పీరియడ్స్ రెగ్యులర్ అయ్యేలా చేసి ఇది మీ ఫర్టైల్ విండో అని చెప్పాక దే వెంట్ అబ్రాడ్ అండ్ దే ట్రైడ్ అండ్ దే కన్సీవ్ న్యాచురల్లీ. సో పీరియడ్స్ రెగ్యులర్గా ఉండడం అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఇంకొకటి మెడికల్ కండిషన్స్ ఉండకూడదు, లైక్ థైరాయిడ్ కానీ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనేది ఉండకూడదు. థర్డ్ది ట్యూబ్స్ అనేది ఓపెన్ ఉండాలి, అన్నిటికన్నా ఇంపార్టెంట్ ట్యూబ్స్. ఈ 3 ఉండి హస్బెండ్ది కూడా అన్ని బాగానే ఉంటే కన్సీవ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉండి 2 months ఒకసారి 3 months ఒకసారి పీరియడ్ వచ్చే వాళ్ళకి ఇది వర్తించదు. ఓకే. అండ్ డేట్స్ వైజ్ గా చెప్తూ ఉంటారు కదా, ఈ డేట్ వచ్చిన తర్వాత ఈ రోజు 8th day నుంచి 18 days మధ్యలో కలవాలి, లేదా 12th day నుంచి 17 days, ఇదేదో చెప్తూ ఉంటారు. అది ఓవులేషన్ అవుతుంది, దానికోసం ఒకసారి చెప్పండి. అదేంటంటే మనకు ఎగ్, ఆడవాళ్ళకి ఎగ్ రిలీజ్ అయ్యేదాన్ని ఒకటే డేలో ఉంటుంది అనమాట. ఎగ్ అనేది 24 hours ఉంటుంది. స్పర్మ్ ఒకవేళ యాక్టివ్ ఉండి మోటిలిటీ బాగుంటే గర్భసంచి లోపల ఇట్ కెన్ స్టే 3 to 4 days. సో ఆడవాళ్ళకి పీరియడ్ వస్తుంది కదా డే 1, ఫర్ ఎగ్జాంపుల్ January 1st పీరియడ్ వచ్చింది అనుకోండి, ఆమెకి ఎగ్ రిలీజ్ అనేది ఒకవేళ ఆమె పీరియడ్స్ కరెక్ట్గా ఉండి 30 days సైకిల్ ఉందనుకోండి, 15th day ఎగ్ రిలీజ్ అవుతుంది. సో ఎగ్జాక్ట్ 15th day రిలీజ్ అవ్వాలని ఏమి ఉండదు. ఆమె బాడీలో ఉండే ఈస్ట్రోజన్ ప్రొజెస్ట్రాన్ హార్మోన్స్ ఎఫెక్ట్కి కొద్దిగా 12, 13, 14, 15 ఇట్లా ఇది మీ ఫర్టైల్ విండో అని మేము పేషెంట్కి చెప్తాం. రఫ్గా చెప్పాలంటే ఒక వారం చెప్పాల్సి వస్తుంది. 12, 13, 14, 15, 16, 17 ఇది మీ ఫర్టైల్ విండో. ఈ టైంలోపు మీరు కలిస్తే వైఫ్ అండ్ హస్బెండ్ ఉంటే మీరు కన్సీవ్ అవుతారని చెప్తాం అనమాట. అది ఎవరికి అంటే మేము క్యాలిక్యులేట్ చేయాల్సి వస్తుంది. 28 day సైకిల్ అనుకోండి, 14th day రిలీజ్ అవుతుంది ఎగ్ అప్రాక్సిమేట్గా రఫ్గా. సో ఒక 3 days ఏదైతే రిలీజ్ అయ్యే డేట్ ఉంటుందో ఎగ్ రిలీజ్ అయ్యే 3 days బిఫోర్ 3 days ఆఫ్టర్ అనేది ఫర్టైల్ విండో. సో అట్లా ట్రై చేస్తే మాత్రం ఖచ్చితంగా కన్సీవ్ అవుతారు ఇఫ్ ఎవ్రీథింగ్ ఈజ్ నార్మల్. ఓకే. అండ్ ఇంకొకటి ఫ్రెండ్ సర్కిల్ ఎక్కువగా వింటూ ఉండండి, మ్యారేజ్ అయిన తర్వాత అంటే ఈ కన్సీవ్ ప్లానింగ్ లో ఉన్న కపుల్స్ మాట్లాడుకుంటుంటారు ఏంటంటే
సో ఈ టైంలోనే మనం ఇంటర్ కోర్స్ లో పార్టిసిపేట్ చేస్తే కన్సీవ్ అవుతాము అని. ఫర్ ఎగ్జాంపుల్ ఎర్లీ మార్నింగ్, ఎర్లీ అవర్స్ అంటారు. కొంతమంది ఏంటంటే ఫస్ట్ అవర్ లో అని చెప్తుంటారు, కొంతమంది సెకండ్ అవర్ లో అని చెప్తుంటారు, కొంతమంది నైట్ అవర్స్ అని చెప్తుంటారు. సో జనరల్ గా ఇది అంటే జనరల్ గా డిస్కషన్ లేకపోతే నిజంగా కన్సీవ్ అవ్వడానికి డేలో ఒక పర్టికులర్ టైమింగ్ ఏదైనా ఉంటుందా? టైమింగ్ అంటే ఎగ్ రిలీజ్ అయ్యే దాన్ని బట్టే చెప్తామండి. సో పేషెంట్స్ కంఫర్టబుల్ గా ఉండే టైం అంటే నైట్ అండ్ ఎర్లీ మార్నింగ్. సో ఆ టైం అయితేనే ఐడియల్. ఓకే. మేము పేషెంట్ కి మా సైడ్ నుంచి హెల్ప్ కావాలంటే మేము స్కాన్ చేసి ఎగ్ ఏ డే రిలీజ్ అవుతుందో చూసి మేము వాళ్ళకి టైం చెప్తాం. అంటే లోపల ఏం జరుగుతుందో అన్నది స్కాన్ లో చూస్తే మాకు తెలుస్తుంది. ఎగ్ రిలీజ్ అయ్యే టైం ఇది, ఓకే ఎగ్ రిలీజ్ అయింది, ఇప్పుడు మీరు కలిసి ఉండండి అని మేము ఆ రకంగా హెల్ప్ చేస్తాం. రఫ్ గా న్యాచురల్ గా ట్రై చేసే వాళ్ళైతే నైట్స్, ఎర్లీ మార్నింగ్స్ బెస్ట్. ఓకే. అండ్ నేను మీ వీడియోస్ కూడా కొన్ని చూశాను, డెలివరీ అయిన తర్వాత బేబీని మీరు ఎత్తుకొని దిగిన స్టేటస్ లో కొన్ని చూశాను. అయితే ప్రతి డాక్టరు ఒక పేషెంట్ ఎంత అయితే కష్టపడుతుందో 9 months, సో ఎగ్జామిన్ చేస్తూ కూడా ఒక డాక్టర్ కూడా అంతే కష్టపడతారు, అంతే కాన్సన్ట్రేషన్ చేస్తారు. అండ్ మోర్ ఓవర్ డెలివరీ టైంలో మదర్ ఎంత పెయిన్ తీసుకుంటుందో డాక్టర్ కూడా అంతకి రెట్టింపు పెయిన్ తీసుకుంటుంది. ఎందుకంటే బేబీ కరెక్ట్ గా రావాలి, పేషెంట్ బాగుండాలి, బేబీ బాగుండాలి, ఇద్దరు బాగుండాలని. సో ఆ టైంలో పేషెంట్ కి మీరు ఎలా సైకలాజికల్ గా వాళ్ళని బూస్టప్ చేసి వాళ్ళని చిల్లప్ చేస్తారు, అండ్ మీకు మీరు ఎలా మోటివేట్ అవుతారు ఆ డెలివరీ అయ్యేంత వరకు? ఎవ్రీ డెలివరీ మీకు ఫస్ట్ డెలివరీ కిందే సమానం, అండ్ ప్రతి ఒక్కటి మీకు ఒక రిస్క్ ఫ్యాక్టర్ కిందే సమానం. ఎవ్రీ కేస్ ఇస్ డిఫరెంట్. సో అంటే మనకి ఏంటంటే నార్మల్ డెలివరీలో పేషెంట్ చాలా పెయిన్లో ఉంటారు. సో వాళ్ళు చాలా సైకలాజికల్గా డౌన్ కూడా ఉంటారు. అసలు నాకు నార్మల్ వద్దు, సెక్షన్ చేయండి అని కూడా ఏడుస్తుంటారు ఆ పెయిన్కి భరించలేక. సో మేము వాళ్ళకి సపోర్ట్ చేయడము, వాటర్ తాగించడము, మధ్య మధ్యలో కోకోనట్ వాటర్ తాగిపించడం, ఏమన్నా తినిపించడము, మధ్య మధ్యలో ఎక్సర్సైజ్ చేయించడము. అండ్ హార్ట్ బీట్ మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. సిజేరియన్లో పెద్దగా మానిటరింగ్ ఏముండదు, ఒక 30 minutesలో కేసు అయిపోతుంది. నార్మల్లో ఏంటంటే ఎంతసేపు ట్రైల్ ఇస్తున్నామో అంతసేపు బేబీ హార్ట్ బీట్ కంపల్సరీ మేము మానిటర్ చేస్తూనే ఉండాలి. ఎక్సర్సైజ్ చేపిస్తూ, లిక్విడ్స్ ఇస్తూ, మళ్ళీ హార్ట్ బీట్ మానిటర్ చేస్తూ ఉండాలన్నమాట. సో పేషెంట్ ఏడవడము, బాధపడము, దట్ ఎఫెక్ట్స్ అస్ ఆల్సో. ఎందుకంటే ఒక్కొక్కసారి అయితే మేడం నేను ఏడుస్తుంటే మీకు బాధ అనిపించట్లేదా, మీరు సెక్షన్ చేసేయచ్చు కదా అని కూడా అంటారు. సో మేము హస్బెండ్ని రమ్మని చెప్తాము, హస్బెండ్ని సపోర్ట్ చేయమని. కొంచెం ఎంతైనా వైఫ్కి హస్బెండ్ ఇచ్చే మోటివేషన్ ఎవరు ఇవ్వలేరండి. వాళ్ళు ఇచ్చే సపోర్ట్కి వాళ్ళు కొంచెం వాళ్ళు ఎంకరేజ్ చేస్తే వాళ్ళు పుష్ చేస్తారు అనమాట, పెయిన్ కూడా భరిస్తారు. కొన్ని జోక్స్ చెప్పడం, మధ్యలో పేషెంట్ని కంఫర్ట్ చేయడము, అట్లా మీ హస్బెండ్ నీకు ఏం గిఫ్ట్ ఇస్తారో అడుగు, అలా వాళ్ళని కొంచెం డివియేట్ చేస్తూ ఉంటే దే విల్ ఫీల్ బెటర్ అనమాట. సో బేబీ డెలివరీ బయటికి వచ్చి క్రై చేసే అంత వరకు మదర్ ఎంత పెయిన్ భరిస్తుందో సైకలాజికల్ గా మాకు కూడా అంతే స్ట్రెస్ ఉంటుంది. సో ఎందుకంటే నార్మల్ డెలివరీలో అంతా బాగున్నా కూడా ఒక్కొక్కసారి బర్త్ ఆస్ఫెక్సియా అంటారు. అంటే మదర్ తీసుకునే నొప్పులకి బేబీ కూడా ఇట్స్ నాట్ ఈజీ ఫర్ ద బేబీ ఆల్సో. బయటికి రావాలి, అంత ఇరుకైన దారి వెజినాలోంచి బయటికి రావడం ఈజ్ నాట్ ఈజీ ఫర్ ద బేబీ. ఒక్కొక్కసారి బేబీస్ ఆ నొప్పిలకి తీసుకోలేక కూడా వాళ్ళ హార్ట్ బీట్ కొంచెం అటు ఇటు అవుతుంది అనమాట. బర్త్ ఆస్ఫెక్సియా అంటారు, దాని వల్ల కూడా బేబీస్ ఎఫెక్ట్ అవుతారు. సో అట్లా ప్రాబ్లం రాకుండా కూడా మేము కంటిన్యూ హార్ట్ బీట్ బాగుందా లేదా చెక్ చేసుకోవడం, ఏమన్నా తగ్గుతుంది అనిపిస్తే ఇమీడియట్ గా పెయిన్ ఇండ్యూస్ చేసే మెడిసిన్ ఆపేసి ఐవి ఫ్లూయిడ్స్ పెట్టడము, పేషెంట్ కి ఆక్సిజన్ పెట్టడము, బేబీ స్మూత్ గా బయటకు వచ్చి క్రై చేసేదాకా మాకు కూడా స్మైల్ రాదండి. సో ఇట్స్ నాట్ ఈజీ ఫర్ ద డాక్టర్స్ కూడా. నేను ఇప్పటి వరకు మీరు చేసిన డెలివరీస్ లో ఈజియెస్ట్ డెలివరీ అంటే కొన్ని మినిట్స్ లో 15-20 minutes లో కూడా బర్త్ అయిపోతుంది, కొన్ని 45 minutes, 1 hour, 1.5 hour కూడా పడుతుంది. అది కొంచెం కాంప్లికేటెడ్ గా ఉంటుంది, అది రిస్క్ తో కూడా ఉంటుంది. సో మీరు చేసిన వాటిలో ఈజియెస్ట్ డెలివరీ అండ్ కాంప్లికేటెడ్ గా ఉన్న డెలివరీ ఆ రెండింటిని చెప్పాలంటే ఏమున్నాయి ఎగ్జాంపుల్స్? ఈజీగా ఉండేవి అయితే ఎవరైతే బాగా ఎక్సర్సైజ్ చేస్తారు, ఫుల్ యాక్టివ్ గా ఉంటారు ఇంట్లో, అట్లాంటి వాళ్ళు ఫస్ట్ ప్రెగ్నెన్సీ అయినా కూడా 2 hours లో డెలివరీ అయిపోయింది చాలా ఫాస్ట్ గా. అదొకటి ఈజీ డెలివరీ. అట్లా కొన్ని అవుతుంటాయి. టఫెస్ట్ డెలివరీ అంటే డెలివరీ అయిపోయింది, బేబీ వచ్చేసింది, స్మూత్ గా టైంకి అయిపోయింది. డెలివరీ అయిపోగానే ఇట్లా బేబీని మదర్ కి చూపించి పీడియాట్రిషియన్ బేబీని చెక్ చేస్తుండే లోపే సడన్ గా గష్ ఆఫ్ బ్లడ్ గర్భసంచిలోంచి బయటకు రావడం స్టార్ట్ అయిపోయింది. దాన్నే ఎటోనిక్ పిపిహెచ్ అంటారండి.
అంటే ఆ మదర్ 9 months బేబీని మోసిన తర్వాత సడన్ గా బేబీ బయటకు వచ్చిన తర్వాత టోన్ పోతుంది అనమాట. ఓకే. ఆ మజిల్ అనేది బెలూన్ లాగా అయిపోతుంది, మెత్తబడిపోతుంది, కాంట్రాక్షన్ టోన్ అనేది రాదు. దానివల్ల ఏమవుతుంది అంటే హెవీ బ్లీడింగ్ అయిపోతుంది. అది ఎందుకు అవుతుంది అంటే ఒక్కొక్కరి బాడీ తత్వం అది. ఏటోనిక్ పిపిహెచ్ అంటారు. అంటే 1 minute లో ఆల్మోస్ట్ మాకు 500 ml బ్లడ్ లాస్ అయింది. నేను అక్కడే ఉన్నాను. ఇంకా బయోమాన్యువల్ కంప్రెషన్ ఇచ్చుకుంటూ ఇమీడియట్ గా బ్లడ్ లాస్ అవుతున్న దానికి మేము ఇంజెక్షన్స్ ఇచ్చుకుంటూ సిస్టర్స్ మేము అందరం ఒక టీమ్ గా వర్క్ చేసి ఆపితే విత్ ఇన్ 5 minutes లో ఆల్మోస్ట్ 2 liters బ్లడ్ పోయిందండి. చాలా డేంజరస్ కాంప్లికేషన్ ఏటోనిక్ పిపిహెచ్ అంటారు. మనకి డెలివరీ అయిన వెంటనే రక్తస్రావం జరుగుతుంది అనమాట. కొంతమందిలో అలా జరుగుతుంది. దట్ వాస్ కాంప్లికేటెడ్. ఆ కొద్దిసేపులోనే ఆ 5 to 10 minutes లోనే మనకి 5 minutes లోనే 2 liters పోయింది. నేను అక్కడే ఉండి అక్కడే వెంటనే ఇంజెక్షన్స్ ఇస్తే కూడా అండ్ వెంటనే ఒక బ్లడ్ తెప్పించి బ్లడ్ కూడా పెట్టి బ్లీడింగ్ ఆపేసాము. అంత ఫాస్ట్ గా యాక్ట్ చేస్తేనే 2 liters బ్లడ్ పోయింది చూడండి. సో అట్లాంటిది అర్ధరాత్రి జరిగింది. సో ఇట్లాంటి నైట్ మేర్స్ గైనకాలజిస్ట్ లకు అవుతానే ఉంటాయి. సో ఎవ్రీ పేషెంట్ కూడా రిస్కీ పేషెంట్ లాగానే చూడాలి, 100% కేర్ ఇవ్వాలి. డెలివరీ అయిపోగానే ఓకే డెలివరీ అయిపోయిందని సెలబ్రేట్ చేసుకోవడం కాదు. మదర్ బాగుందా లేదా, ఏమైనా బ్లీడింగ్ అవుతుందా, పేషెంట్ ఫైన్ గా ఉందా లేదా, వైటల్స్ బాగున్నాయా లేదా అన్నది ఒక 2 to 3 hours క్రిటికల్ మానిటరింగ్ చేయాల్సిందే అందరు డాక్టర్స్. అట్లా చేసుకుంటే ప్రాబ్లమ్స్ అనేవి రావు. ఇది రిస్కీ ఫర్ గైనకాలజిస్ట్. నార్మల్ డెలివరీలో గైనకాలజిస్ట్ నైట్ మేర్ అంటారు దీన్ని, ఏటోనిక్ పిపిహెచ్. ఇట్లాంటిది మనం ఒక 5 minutes కూడా వదిలేసాం అనుకోండి, ఆ యూట్రస్ ని మనం ఇక ఆ బ్లీడింగ్ ని మనం కంట్రోల్ చేయలేము. ఇంకా గర్భసంచి తీసేయాల్సి వస్తుంది. ఆపరేషన్ చేసి గర్భసంచి తీసి మల్టిపుల్ బ్లడ్స్ ఎక్కిస్తే గానీ ఆ కాంప్లికేషన్ లోంచి బయటపడలేము. సో డెలివరీ అయిపోయాక కూడా మదర్ కి కేర్ ఇవ్వడం మోస్ట్ క్రిటికల్. ఓకే. అండ్ ఒక గైనకాలజిస్ట్ గా మీరు అంటే యూత్ కానివ్వండి అండ్ మీ దగ్గరకు వచ్చే కపుల్కి కానివ్వండి, అంటే ప్రెగ్నెన్సీ కోసం వచ్చే వాళ్ళు కానివ్వండి, కన్సీవ్ అవ్వాలనుకుని వచ్చే కపుల్స్ కానివ్వండి, ఓవరాల్ గా మీరు ఇచ్చే సలహాలు సూచనలు ఫైనల్ గా ఏం చెప్తారు యంగ్ కపుల్కి ఎవరికైనా? సో నేను చెప్పేది ఏంటంటే కొంచెం యంగ్గా ఉన్నప్పుడే ప్లాన్ చేసుకోవడం బెటర్. ఒకవేళ చాలా ఫైనాన్షియల్ కన్స్ట్రెంట్స్ ఉండి చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి అనుకున్న వాళ్ళు ప్రీ కన్సెప్షన్ కౌన్సిలింగ్కి కంపల్సరీ రావాలి. సో బేసిక్ టెస్టింగ్ అవి చేసుకొని ఇఫ్ ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్ యూ కెన్ డిలే. ఇఫ్ ఎవ్రీథింగ్ ఈజ్ నాట్ ఫైన్ కొంచెం అటు ఇటు ఇబ్బందిగా ఉన్నా ప్లాన్ చేసుకోవడం బెటర్. ఎందుకంటే తర్వాత జర్నీ చాలా టఫ్గా ఉంటుంది అనమాట. సో అదొకటి. అన్వాంటెడ్ ఎంటీపీ పిల్స్ వాడకూడదు, వాటి వల్ల చాలా రిస్క్స్ ఉంటాయి. ఈ పీరియడ్స్ పోస్ట్ పోన్ చేసే పిల్స్ అసలుకే వాడకూడదు అమ్మాయిలు. ఇంకా ఫైనాన్షియల్లీ ఇండిపెండెంట్ ఉండడం చాలా ఇంపార్టెంట్ అండి. అది కూడా ఫైనాన్షియల్లీ ఇండిపెండెంట్ లేకపోవడం వల్ల అమ్మాయిలు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు. ఫిట్నెస్ అనేది అస్సలు ఉండట్లేదు. ఎక్సర్సైజ్ ఫిట్నెస్ అనేది కంపల్సరీ. అన్మ్యారీడ్ అయినా మ్యారీడ్ అయినా ఇద్దరు పిల్లలు ఉన్నా కూడా ఫిట్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్. అది ఎవరు చేయట్లేదు. దానికి కూడా ఇంపార్టెన్స్ ఇవ్వాలి. మంచి హెల్దీ డైట్ ఫాలో అవ్వాలి. ఎక్సర్సైజ్ రొటీన్ అనేది మస్ట్. ఓకే. సో మొత్తం మీద గైనకాలజీ సబ్జెక్ట్లో డెలివరీకి సంబంధించి అట్లాగే అండ్ యూత్కి సంబంధించి అండ్ కపుల్స్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఫెర్టిలిటీకి సంబంధించి అండ్ ఐవీఎఫ్ అన్నిటికి సంబంధించి మీరు ఇచ్చిన సలహాలు సూచనలు అందరికీ చేరుతాయని మనం కోరుకుంటూ నెక్స్ట్ ఇంకొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అండ్ చూసారు కదండి, మౌలాలి హౌసింగ్ బోర్డులో ఉంది రఫియాస్ హాస్పిటల్, ఐవీఎఫ్ సెంటర్ అండ్ ఫర్టిలిటీ క్లినిక్. అండ్ డాక్టర్ గారు ఇక్కడ ఇప్పటికే చాలా డెలివరీస్ మ్యాక్సిమం 90% ఆఫ్ అబోవ్ నార్మల్ డెలివరీస్ చేశారు. అండ్ రీజనబుల్ బడ్జెట్ ఇక్కడ చెప్పాలంటే. అండ్ డెలివరీ అయిన తర్వాత బేబీ అండ్ మదర్ చాలా హ్యాపీగా ఉన్నారు, ఆ ఫ్యామిలీస్ చాలా హ్యాపీగా ఉన్నాయి. సో మీరు ఎవరైనా కన్సల్ట్ చేయాలనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ చేయొచ్చు అండ్ రఫియా గారిని కాంటాక్ట్ చేయొచ్చు. థ్యాంక్ యూ సో మచ్.